లిటరలీ కొంతమంది జనాలు ఎట్లుంటారు తెలుసా, నిన్న నాకు ఒక మంచి మెసేజ్ చేసిండు, నేను పేరు చెప్పట్లేను, బట్ ఆయన ఏమంటున్నా అంటే లైక్ నీలా నేను ఏం చేయాలనుకుంటున్నా, ఎట్లా చేయాలి, కొంచెం హెల్ప్ చేయ బ్రదర్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీ, మై డాడ్ ఈజ్ ఆటో డ్రైవర్. అవన్నీ ఎందుకు చెప్తున్నా, నాకు నీకు చెప్పనీకి కొంచెమైనా సిగ్గుండాలి కదా ముందు, రైట్? నేను రిచ్ కాదంటే నువ్వు బై బర్త్ రిచ్ అవ్వాలని రూల్ ఉందా ఏమన్నా? నీకు ఇలా లేదు, దమాక్ లేదు, బ్రెయిన్ లేదు, ఇలా యూజ్ చేయొచ్చు కదా, మనం నేర్చుకోవచ్చు కదా. అది వేయరు, ఐఎమ్ నాట్ రిచ్, ఐ కాంట్ ఎఫర్డ్. ఎట్లా బుద్ధి అవుతుంది మీకు? నాకు అర్థం కాదు. నాకు చిరాకు వేస్తుంటది. మా ఇంట్లో అప్పుడప్పుడు మా అమ్మమ్మ అంటుంటది లైక్ ఉన్న దాంట్లో ఉండాలి, మన దగ్గర అంటే ఎక్కువ లేవు. ఎందుకు లేవు ఎక్కువ? ఏం చేస్తే వస్తాయి ఎక్కువ? నా క్వశ్చన్స్ ఇట్లా రేజ్ అవుతాయి. మీరు కూడా మీ లైఫ్ లో గ్రో అవ్వాలనుకుంటే ఐ కాంట్ ఎఫర్డ్, ఇట్లా కూడా అన్నారు కొంతమంది, ఐ కాంట్ ఎఫర్డ్ అంటే నువ్వు ఎప్పుడు అట్లే ఉంటావు, పూర్గానే ఉంటావు, ఎప్పుడు మిడిల్ క్లాస్ బతికే ఉంటుంది. హౌ కెన్ ఐ ఎఫర్డ్ అని చెప్పి క్వశ్చన్ రేజ్ చేయాలి. ఇప్పుడు పెద్ద కారు ఉంది, నీకు ఆ కార్ కావాలంటే నువ్వు కొనలేవు, నీ దగ్గర పైసలు నీతో కాదు, నాతో కాదని చెప్పుకుంటే కాదు, అది ఎప్పటికీ కాదు. ఏం చేస్తే నాకు ఆ కార్ వస్తుంది, హౌ కెన్ ఐ గెట్ దట్ కార్? ఈ క్వశ్చన్ రేజ్ చేయాలి. మీరు ఎప్పుడు చిన్నగా ఆలోచించకండి, ఓకేనా? మీరు చిన్నగా ఆలోచిస్తే చిన్నగానే ఉంటారు, మీది అస్సలు కాదు. ఆల్వేస్ డ్రీమ్ బిగ్. ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ క్వశ్చన్ ఇది రేజ్, హౌ కెన్ ఐ గెట్ దట్? ఏం చేస్తే నాకు అది వస్తుంది, ఓకేనా? ప్లీజ్ చిన్నగా ఆలోచించక, అస్సలు ఆలోచించక.